దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ముందుగానే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. ప్రకటన 12:1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. నోట్ దిస్ పాయింట్. అక్కడి నుండి అది మన మెయిన్ పాయింట్. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. బైబిల్ ఎంత అద్భుతమైందో. పక్కనేముంది? కంటిన్యూషన్ లేదు. ఏముంది? దాన్ని ఏమంటారు? ఆ సింబల్ని కామానా? కామ కాదు అది. సెమీకొలనా? రైట్, సెమీకొలన్ పెట్టి ఇదిగో మహా ఎర్రని ఘట సర్పము. దాని వివరణ చెప్తున్నాడు. దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. ఈ లైన్ కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది భయపడేటోళ్ళకు, దయ్యాలకు భయపడేటోళ్ళకు చెప్తున్నాను ఈ మాట. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమున వద్దకును కొనిపోబడెను. ఇది సంఘకాలం. ఇప్పుడు ఆయన పరలోకంలో మహిమలో ఉన్నాడు. రైట్. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. ఆ స్త్రీ ఇశ్రాయేలు. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉండెను. లాస్ట్ 3.5 years మహాశ్రమల కాలం. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మలకు క్షేమాన్ని, హెచ్చరికను, ఆ సిద్ధపాటును ప్రభువే తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించునుగాక. గత దినాల్లో క్రీస్తు విరోధిని గురించి ఆలోచన చేశాం. చాలామంది అలర్ట్ అయ్యారు, సిద్ధపడ్డారు. ఈవెన్ యూట్యూబ్లో విన్నవాళ్ళు కూడా చాలామంది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సిద్ధపడుతున్న వారు ఉన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన దినాల్లో క్రీస్తు యేసు రాకడ అత్యంత సమీపంగా ఉన్న ఈ దినాల్లో ఈ తలంపులు, ఈ వర్తమానాలు తప్పనిసరిగా మనల్ని సిద్ధపరుస్తాయి, అలర్ట్ చేస్తాయి, జాగ్రత్త పరుస్తాయి. 7 ఏండ్ల శ్రమల కాలములో ఆ దినాలు ఎందుకు అంత భయంకరంగా ఉంటాయో ఆలోచన చేశాం. ఎందుకు? ఎవరిని బట్టి? చెప్పాలి. ఎవరిని బట్టి? క్రీస్తు విరోధి. గట్టిగా చెప్పండి, కాన్ఫిడెంట్గా చెప్పండి. క్రీస్తు విరోధిని బట్టి. అసలు మనము క్రీస్తు విరోధిని చూస్తాం, కానీ క్రీస్తు విరోధి వెనక ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఒకసారి చూడండి. 13వ అధ్యాయం 2వ వచనం. నేను చూచిన ఆ మృగమును చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము, ఇందాక చూసామే, ఎర్రని మహా ఘట సర్పము. ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను అనే మాట చూస్తాం. తన బలము, అధికారము, సింహాసనమును ఎవరికిచ్చాడు? క్రీస్తు విరోధికి. ఇచ్చిన వాడెవరు? ఘట సర్పం. ఎవరి ఘట సర్పం? వెరీ మోస్ట్ డేంజరస్, అత్యంత మహాప్రమాదకరమైన వ్యక్తి విశ్వమంతటిలో అపవాది. సాతాను అనే పేరు విని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు మీరు.
ఇతను ఎంత ప్రమాదకరమైన వాడో ఇతనితో పాటు కాస్త ప్రయాణం చేద్దాం. ఎక్కడ ప్రారంభమయ్యాడు, ఎక్కడ అంతమవుతాడు, వీడి చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ అంతమవుతుంది, ఈ మధ్యలో ఈ అపవాది చేస్తున్న పనులు కూడా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, నమ్మిన నేను నిజంగా చెప్తున్నాను, ఈరోజు నేను ప్రభువుని ఆరాధించింది ఒక కారణం కొరకు. ఎంత క్షేమకరమైన స్థితిలో పెట్టావు ప్రభువా, ఎంత ప్రమాదకరమైన వ్యక్తి చేతిలో నుండి విడిపించావు. ఇది అంటే చదివిన తరువాత, అర్థం చేసుకున్న తర్వాత, ఇంత ప్రమాదకరమైన వ్యక్తి చేతిలో నుండి విడిపించబడ్డానని నేను స్తుతించాను. ఈ ఉదయకాలం నా ఆరాధన అదే. నేను మౌనంగా ఉన్నప్పుడు అదొక్క మాట చెప్పాను. ఇంత గొప్ప ప్రమాదకరమైన వ్యక్తి చేతి నుండి నన్ను తప్పించావు. ఈరోజు నేను ఎంత సురక్షితంగా ఉన్నాను అని నేను ప్రభువును ఈ ఉదయకాలం నేను ఆరాధించింది. నా ఆరాధనకు కారణం అదే. నేను స్తుతించగలిగాను ఇది నాన్న ఆ కారణాన్ని బట్టి. అంత ప్రమాదకరమైన వ్యక్తి బైబిల్ వివరిస్తుంది. చూడండి ఒకసారి 12వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పం. ఎరుపు దేన్ని చూపిస్తుందో తెలుసు కదా, ప్రమాదాన్ని చూపిస్తుంది. ఇతను ప్రమాదకరమైన మహాఘట సర్పం. ఇతను అత్యంత ప్రమాదకరమైన వాడు. ఎంత ప్రమాదకరమైన వాడో ఇతన్ని గురించి ప్రారంభము నుండి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరితనో, ఎక్కడ ప్రారంభమైంది, ఇతని ఆరిజిన్ ఏంటి? సో మొదట మనం ఆలోచన చేస్తున్నది ఏంటంటే ఇతని ప్రారంభాన్ని చూద్దాం. ఈ మహాఘట సర్పము అని పిలువబడిన అపవాది, డెవిల్ అంటాం కదా, డెవిల్ అంటాం. ఈ అపవాది యొక్క ప్రారంభాన్ని చూద్దాం. ఎక్కడ నుండి వచ్చాడు ఇతను, ఎక్కడ ప్రారంభమైంది ఇతని ప్రస్థానం అన్నది ముందు మనం ఆలోచన చేద్దాం. అందుకొరకై పాత నిబంధనకు మీరు ఒకసారి రండి. ప్రతి భాగాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను, 2వ వచనం కూడా చదువుతున్నాను. 2వ వచనం చూద్దాం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటించుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గర్విష్ఠుడనై, గమనించండి అక్కడ నుండి, నేనొక దూతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియో దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనది ఏదియూ లేదు. నీ జ్ఞానము చేతను, నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేత, వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యమును కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఇది గుర్తుపెట్టుకోండి. 12వ వచనానికి రండి. 12వ వచనం. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచనమైతే ఇలాగు ప్రకటింపు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అక్కడ నేను ఒక దూతను అన్నాడు కదా, ఇక్కడ కూర్చోండి. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. నోట్ దిస్ పాయింట్. దేవుని తోటయగు ఏదేనులోనే ఉంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మారాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో, బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమించబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై, అది కూడా గుర్తుపెట్టుకోండి, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ డెవిల్. అపవాది యొక్క ప్రారంభం ఇది. తూరు రాజును గురించి మాట్లాడినట్టు ఉంది, కానీ తూరు రాజును గురించి మాట్లాడడానికి గల కారణం నేను తర్వాత చెప్తాను. ఎందుకు తూరు రాజుతో మాట్లాడాడు? అక్కడ బబులోనులో యెషయా గ్రంథం బబులోను రాజుతో పోల్చి మాట్లాడతాడు. అపవాదిని
తూరు రాజుకు పోల్చేందుకు మాట్లాడాడు? తర్వాత ఆలోచించేద్దాం. అపవాదిని బబులోను రాజుకు పోల్చేందుకు మాట్లాడతాడు? తర్వాత ఆలోచించేద్దాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతని ప్రారంభం. ఇతను ఎవరో తెలుసా? ఇతను ఒక కెరూబు. కెరూబు అంటే దేవుని సింహాసనానికి సంరక్షకులు వీరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక కెరూబు, కెరూబుల మధ్య, శరాపుల మధ్య ఆయన ఆసీనుడై ఉన్న దేవుడు అని ఉంది కదా. ఈయన ఒక అభిషేకింపబడిన కెరూబు. మొట్టమొదట మీకు తెలియదేం కాదు, ఇతను అభిషేకింపబడిన కెరూబు. కెరూబు అనగా దేవుని సింహాసనాన్ని సంరక్షించేవాడు. ఇతను నియమించబడింది దేని కొరకు అంటే దేవుని సింహాసనం యొక్క సంరక్షణ కొరకై ఇతను నియమించబడ్డాడు. మీరు అనుకుంటున్నట్లు అపవాది కోరలు పెట్టుకొని ఇట్లా ఒనిడా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు చూస్తారు చూడండి. ఒనిడా అంటే ఇప్పుడు లేదు, ఉందా ఒనిడా? ఒనిడా లేదనుకుంటా ఇప్పుడు. ఒనిడా అడ్వర్టైజ్మెంట్ అప్పుడు 2 కొమ్ములు, రైట్, చెవులు ఇంత వెడల్పుగా, పనులు ఏదో బయటకు వచ్చి, మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్, చాలా సుందరమైన వాడు వీడు. మనం అనుకున్నంత వికారంగా అసహ్యంగా ఉండడు. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, గోమేధికము, మరకతము, మాణిక్యమను రత్నములతో, బంగారముతో అలంకరించబడినవాడు ఇతను. దేవుని మహా తేజస్సు అతని మీద ప్రకాశించబడినప్పుడు అతను తన సౌందర్యాన్ని చూసి చాలా అతిశయించాడట. ఇంత బ్యూటిఫుల్ నేను ఇంత సుందరమైన వాణ్ణి అని. నోరు తెరిస్తే చాలా శ్రావ్యమైన స్వరం వస్తుందట. క్రిస్టియానిటీలో అంత మ్యూజిక్ లేదన్నా, అంత వాయిసెస్ అంత బాగా లేవు. సినిమాస్లో ఎందుకు ఉంటాయంటే కారణం ఇదే. వాడు నోరు తెరిస్తే పిల్లన గ్రోవులు వాయించినట్టు ఉంటుందట. అంత శ్రావ్యమైన స్వరము కలిగిన వాడు, చాలా సుందరమైన వాడు, చాలా సుందరమైన వాడు. మనం అనుకున్నంత ప్రమాదకరంగా, భయంకరంగా కనపడ్డు. ప్రపంచంలో పాపము జరుగుతున్నది దేన్ని హేతువు చేసుకొని? సిన్ సిటీ అంటారు న్యూయార్క్ వీధుల్లో. అర్ధరాత్రి పూట, అది మామూలుగా డే టైం చాలా బోసిపోయి ఉంటుందట, కానీ రాత్రిపూట విపరీతంగా కలకల్లాడుతూ ఉంటుందట. సిన్ సిటీ. సిన్ సిటీలో ఏం చూస్తారు మీరు? సిన్ సిటీ అక్కర్లా, హైదరాబాద్ చూడండి చాలు, బెంగళూరులోని ఎంజీ రోడ్ చూడండి చాలు. సౌందర్యాన్ని ఆధారము చేసుకొని, సౌందర్యాన్ని హేతువు చేసుకొని పాపం పెచ్చుమీరిపోతుంది ప్రపంచంలో. మనం అనుకున్నంత వికారమైన వాడు కాదు ఇతను. చాలా సుందరమైన వాడు, చక్కటి శ్రావ్యమైన స్వరము కలిగిన వాడు ఇతను. దేవుని కాంతి, ఒకసారి ఊహించండి, ఆ జెమ్స్ మీద, ఆ రత్నముల మీద దేవుని కాంతి ప్రకాశించినప్పుడు ఎంత తేజస్సు ఉంటుంది. అంత తేజస్సుతో అలంకరించబడిన వాడు ఇతను. ఆ తేజస్సును, అలంకారాన్ని చూసి ఇతను ఏం చేశాడు చూడండి. 17వ వచనం చూడండి. 17వ వచనం. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా హేళనకు అప్పగించేదను. నేను నిన్ను నేలను పడవేసేదను అని అన్నాడు. అక్కడ నుండి పడద్రోయబడిన వాడే అపవాది. దీని కంటిన్యూషన్ మనకి ఇంకో చోటు ఉంటుంది. త్వరగా రండి, ఊరికి చదువుదాం అంతే. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14:4. యెషయా గ్రంథం 14:4. నీ బాధను నీ ప్రయాసము చేత చేయించబడిన, కింద చదవండి, బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి. ఆ రేగుచుండిన పట్టణం అనగా బబులోను, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను అన్నాడు. 12వ వచనం చూడండి. 12వ వచనం. తేజో నక్షత్రమా, మార్నింగ్ స్టార్ అంటారండి, మార్నింగ్ స్టార్ అంటారండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును,
మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని అన్నాడు. అతని అతిశయాన్ని చూచి దేవుడే కిందకు నెట్టివేశాడు. గుర్తుంచుకోండి, అతని అతిశయాన్ని చూచి దేవుడే కిందకు నెట్టివేశాడు. అతడు అక్కడ నుండి పడద్రోయబడినవాడు, దేవుని సముఖము నుండి పడద్రోయబడినవాడు. దీని కంటిన్యూషన్, దీన్ని ఎక్కువ వివరించను, ఊరిక సీక్వెన్స్ ఒకటి మీకు చూపిస్తాను. అప్పుడు ఇంకొకటి జరిగింది. అది ఎక్కడ కనబడుతుంది? 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం రండి. ఇందాక చదివాం కదా, 12వ అధ్యాయం 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆ ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి, నక్షత్రములు అంటే నక్షత్రాలు కాదు, ఇక్కడ దేవదూతల సమూహం. యోబు గ్రంథములో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుచుండగానుంది కదా, ఆ ఉదయ నక్షత్రాలు. ఇతను కూడా ఎవరు? తేజో నక్షత్రం. నక్షత్రం అంటే ఇక్కడ రాయబడిన నక్షత్రాలు, 3వ భాగం నక్షత్రాలు దేవదూతలు. ఎవరెవరైతే అపవాదికి సహకరించారో, ఎన్నో భాగం దేవదూతలు, ఎన్నో భాగం 3వ భాగం దేవదూతలు అపవాదితో పాటు దేవునిపై తిరుగుబాటు చేస్తారు. అర్థమైందా? అపవాది అంతరంగములో గర్వించి మహోన్నతునితో తను తాను సమానునిగా చేసుకొని దేవుని సింహాసనం మీద కూర్చుండాలనే ప్రయత్నం చేస్తాడు. దేవుడు కిందికి నెట్టివేస్తాడు. అప్పుడు అపవాదితో పాటు తిరుగుబడిన వాళ్ళల్లో ఈ దేవదూతల సమూహం ఉంది. ఎన్నో భాగం? 3వ భాగం. వారు కూడా నేలను పడవేయబడ్డారు. మీరు భయపడుతున్నారే దయ్యాలు అపవిత్రాత్మలని, వాళ్ళే వీళ్ళు. అర్థమైందా? మీరు భయపడుతున్న దయ్యాలు అపవిత్రాత్మలని ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీరు. వీళ్ళు నేలను పడద్రోయబడ్డారు. అనగా వారు ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఆకాశం, దానిపైన గ్రహ వ్యవస్థ ఉంది. పాలపుంతలు ఉన్నాయి కదా, నక్షత్రాలు ఉన్నాయి కదా, అది 2వ ఆకాశం. దానికి పైన 3వ ఆకాశం ఉంది. అక్కడే మన దేవుని నివాస స్థానం అని అంటారు. కనిపిస్తున్న ఆకాశం, మేఘాలు ఉన్నాయే, వాతావరణం ఉందే, వాతావరణం ఉన్నది 1వ ఆకాశం. దానిపైన గ్రహ వ్యవస్థ ఉంది కదా, ఆ గ్రహ వ్యవస్థ ఉన్నది 2వ ఆకాశం. దానికి పైన ఉన్నవాడే, ఆ పైన ఉన్నదే 3వ ఆకాశం. వాడు అక్కడ నుండి పడద్రోయబడ్డాడు. ఇప్పుడు వాడు ఆకాశ మండలములో ఉన్నాడు. కావలిస్తే చూడండి ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, ఆ మాట కూడా తర్వాత మనకు ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అంధకార సంబంధులకు, లోకనాథులు, లోక నాయకులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ అని అన్నాడు. ఆకాశ మండలములో దురాత్మల సమూహాలు ఉన్నాయి. దయ్యం లేదు, ఉట్టిది అంటున్నారేమో, ఉన్నాయి. మీరు భయపడక్కర్లేదు. మనకున్న గొప్ప భద్రత ఏంటంటే ప్రభు మనకు అనుగ్రహించిన సంరక్షణ. దాన్ని కూడా చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద అపవాది క్రియలను అడ్డగించకపోతే మనం భయపడాలి. కానీ ఇప్పుడు మనల్ని సంరక్షిస్తున్నవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే బలములో తక్కువ అనుకుంటున్నారు చాలామంది. ముగ్గురు, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. తండ్రి ఎంత శక్తిమంతుడో పరిశుద్ధాత్ముడు కూడా అంతే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత ప్రభావం కలిగిన వాడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే. ఆయన ఎక్కడున్నాడు? మన హృదయాల్లో ఉన్నాడు. నమ్మిన ప్రతి విశ్వాసి అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించబడ్డాడు. భూమి మీద, గుర్తుపెట్టుకోండి, భూమి మీద వాని కార్యాలను దేవుడు నియంత్రణ చేస్తున్నాడు. మనమే కాదు, సామాన్య మానవులను కూడా అపవాది కీడు చేయకుండా అడ్డగిస్తున్న వారెవరు? దేవుడే. వానికి పూర్తి స్వేచ్ఛ లేదు భూమి మీద, పూర్తి స్వేచ్ఛ లేదు భూమి మీద. దేవుని అనుమతి లేకుండా ఎటు పడితే అటు చేయడానికి వీల్లేదు. దేవుని సంరక్షణ, దేవుని కాపుదల, దేవుని యొక్క సంరక్షణ ఉంది కాబట్టే వాడు భూమి మీద ఇంత భయంకరంగా ప్రవర్తించలేకపోతున్నాడు. అయితే ఒక మాట గుర్తుంచుకోండి, 7 ఏళ్ల శ్రమల కాలంలో వాడిని అడ్డగించేవాడు ఎవడుండడు. దేవుడే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తీసివేస్తాడు, దేవుడే సంఘాన్ని తీసివేస్తాడు. ఇక అపవాదికి అడ్డు అదుపు అన్నది ఉండదు అని గుర్తుపెట్టుకోండి. అందుకు 7 ఏళ్ల శ్రమకాలానికి భయపడాలి.
అందుకు 7 ఏళ్ల శ్రమల కాలానికి భయపడాలి. అపవాది అనేవాడు వాని దురాత్మల సమూహం నేడున్నాయి, రేపటి దినాన 7 ఏళ్ల శ్రమల కాలంలో మరీ భయంకరంగా ఉంటుంది. విచ్చలవిడి చేస్తారు, భయంకరమైన హింస ఉంటుంది, విపరీతమైన వినాశనాలు ఉంటాయి. అపవిత్రాత్మల స్వైర విహారం భూమి మీద విచ్చలవిడిగా కొనసాగుతుంది ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు, ఆయన కాపుదల మనకుంది. వాడు మనల్ని ముట్టలేడు. యోబు గ్రంథం గుర్తుంచుకోండి. మన చుట్టూ ఏం చేశాడు? ఆయన కంచె వేశాడు. వాడు మనల్ని ముట్టలేడు. అంత గొప్ప భద్రత ఉంది. అపవాది సైతం ముట్టలేడు. దురాత్మలు కాదు, అపవాది సైతం కూడా మనల్ని ముట్టలేడు. అంత భద్రతను ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. దాన్ని బట్టి మనం సంతోషిద్దాం. ఇది ఇతని ప్రారంభం, ఇంతకు మించి అక్కర్లేదు. ఇప్పుడు వద్దాం, ఏంటి ఇతని లక్ష్యం? ఇతని ప్రారంభం. రెండవది ఏంటి? ఇతని లక్ష్యం. ఏంటి ఇతని లక్ష్యం? వాట్ ఈస్ హిస్ పర్పస్? ఎందుకు ఇంత విచ్చలవిడితనం? ఎందుకు ఇంత భయంకరమైనటువంటి వికృతమైనటువంటి చేష్టలు చేస్తున్నాడు ఇతను? లక్ష్యం ఏంటి? ఇతని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దయచేసి రండి ఆలోచన చేద్దాం. ఇతని ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం ఎప్పుడు కూడా క్రానలాజికల్ ఆర్డర్లో లేదు, కాలక్రమ పద్ధతిలో ఉండదు, అటు ఇటు ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి అన్నమాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, క్షమించండి, 12వ అధ్యాయం. నేను 22 అన్నాను కదా, సారీ, 12వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడను. వాళ్ళిద్దరిని గుర్తుంచుకోండి. 13వ వచనం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి నూట చూచి మగ శిశువును కనిన స్త్రీని హింసించను. ఎవరా స్త్రీ? ఇందాక చెప్పాను, ఎవరా స్త్రీ? ఇశ్రాయేలు. అపవాది ఎవరిని హింసిస్తూ ఉన్నాడు? ఆ స్త్రీని. ఎవరా స్త్రీ? దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలు. అపవాది లక్ష్యం ఒకటే, దేవుని జనాంగాన్ని హింసించటం. ప్రారంభానికి వెళ్దాం. ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి అంటే వాడు చేసినటువంటి పనులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి, దయచేసి రండి త్వరగా. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం చదువుతారా త్వరగా? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనను. ఒక మాట ఇటువైపు చూస్తారా? పాపం చేసింది ఎవరు? పండు తినింది ఎవరు? ఎవరిని పిలవాలి? ఎందుకు ఆదామును పిలిచాడు? కుటుంబంలో ఏమైనా జరిగితే వాళ్ళు తప్పు చేసిన నిన్ను నన్ను అడిగే దేవుడు. నీకు అర్థమైందా? వాళ్ళు అంటారు, నేను కదా చేసింది, నీకేం బాధ అంటారు కొన్నిసార్లు మీరు మీ భర్తలతో. మిమ్మల్ని ఏం అడగడు. నాకు సంబంధం నువ్వు. ఎవరు? ఆదామే. హవ్వ తప్పు చేసిన లెక్క అడిగేది ఎవరిని? ఆదామునే. ఫెడరల్ హెడ్ అతను. అనగా కుటుంబ వ్యవస్థలో, ప్రపంచ వ్యవస్థలో పురుషుణ్ణి దేవుడు శిరస్సుగా, నాయకునిగా నియమించాడు. అంతే, దట్స్ ఇట్. ఆయన శిరసత్వాన్ని పురుషునికి ఇచ్చాడు. అధికారాన్ని కూడా ఎవరికి ఇచ్చాడు? ఇతనికే ఇచ్చాడు. ఎవరికి? పురుషునికే ఇచ్చాడు. ప్రపంచాన్ని ఏలమని చెప్పాడు. గుర్తుందా మీకు ఆ మాట? 1వ అధ్యాయంలో మీరు ఈ ప్రపంచాన్ని ఏం చేయమన్నాడు? ఏలుడి అన్నాడు. ఏలే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. ఇప్పుడు ఆదాము అపవాది మాటకు లోబడి ఈ ఏలే బాధ్యత ఎవరికి అప్పగించాడు? చెప్పండి, గట్టిగా చెప్పండి ఆ మాట. ఎవరిచ్చారు? అనుమానం ఉందా? ఒకసారి రండి లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 4వ వచనం చూస్తారా? 4:4. అందుకు యేసు, లేకపోతే 5 చూడండి, 4:5. అపవాది ఆయనను తీసుకొని పోయి
ఆ భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు ఎవడు అప్పగించాడు? దేవుడు కాదు అప్పగించింది, ఆదాము అప్పగించాడు అధికారాన్ని పాపం చేసి. మనం అనుకుంటాం పాపం ఒకటే ప్రవేశించింది భూమి మీద అని. కాదు. ఆదాము ఏదేనులో పాపము చేసినప్పుడు ఏలమని దేవుడు ఆదాముకి అధికారాన్ని ఇస్తే, ఈ తల్లి చేసిన తప్పుకు వినండి ఒక మాట, పొరపాటున పండు తినింది హవ్వేమో కానీ తెలిసి పండు తిన్నవాడు ఎవరో తెలుసా? ఆదాము. ప్రేరేపించబడి ఏమి చెప్తే విన్నాడు అంతే, ఏం మాట్లాడలే కనీసం. ఎందుకు వద్దన్నాడు కదా, ఇప్పుడు కూడా అంతే కదా, చెప్తే వినాలా? నేను చెప్తున్నా కదా, వినాలా? మీరు చుట్టూ తిరిగిరండి, మీరు ఎంతసేపు నిలబడండి, లేదు నేనే అంటాడు. ఒక వారం అవుతుంది, మళ్ళీ రౌండ్ తిరిగి మళ్ళీ వాళ్ళ మాట వినాలి లాస్ట్కి. ఇది అల్టిమేట్ అనమాట. ఇంకా మీరు అనుకుంటాం మనం గెలిచినామని ఉంటుంది, కానీ అక్కడ తిరిగి మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మాట వినాలి. ఇది అల్టిమేట్. అది మీరు ప్రపంచ చరిత్రలో నాటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్నది అదే. ఈమె తెలిసి తప్పు చేసింది, ఈయన తెలిసి తప్పు చేశాడు. ఆమె శోధించబడి తప్పు చేసింది. తప్పు చేసింది హవ్వైనా, లెక్కడిగేది ఆదామునే. ఇందులో కూడా దేవుని స్పష్టమైన ప్రణాళిక మనకు అర్థమవుతుంది. కుటుంబ వ్యవస్థలో శిరస్సు పురుషుడే. లీడర్షిప్ మారినా కూడా, ఒకవేళ మీ ఇద్దరు మార్చుకున్నా కూడా లెక్కడిగేది నిన్ను నన్నే. మీ ఇష్టం. మీరు వాళ్ళు చేసే ప్రతిదానికి మీరు లెక్క చెప్పాల్సి వస్తుంది అనుకుంటే జాగ్రత్త. ఇదే జరిగేది. ఆదాము తప్పు చేసి, సరే దీన్ని మనకు పక్కకి వెళ్ళిపోతాం కాబట్టి టాపిక్లో నుండి దాని జోలికి వెళ్ళకండి, కానీ గుర్తుంచుకోండి, మీరు చేసినప్పుడు లెక్క అడిగేది ఇక్కడే. అది మాత్రం గుర్తుంచుకోండి. ఏం పడితే అది నిర్ణయాలు తీసేసుకుంటారు, ఏం పడితే అది చేసేస్తారు, అడగరు పెట్టరు, చేసేసుకుంటారు, నిర్ణయాలు తీసేసుకుంటారు, నెత్తి మీదకి తెచ్చుకుంటారు సమస్యలన్నీ, లాస్ట్కి వచ్చి ఇక్కడ పెడతారు. అడిగేది ఎవరిని? మీ ఇప్పుడే ఉంది కదా, తప్పు చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? హవ్వ. అడిగింది ఎవరిని? ఆదామా? ఎక్కడ? నువ్వు లెక్క నాకే, నువ్వు నాకు లెక్క. తర్వాత ప్రభువా సంబంధమే లేదు, నువ్వు నాకు లెక్క. మీ ఇష్టం. చూడండి, మీరు ఇచ్చి నష్టపోతారా, లేకపోతే మీ శిరసత్వాన్ని కాపాడుకుంటారా? మన శిరసత్వాన్ని కాపాడుకుందామా? అది మన ఇష్టం. రైట్, అది మన చేతిలోనే ఉంది. ఓకేనా? నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను, మీరు కాపాడుకోండి. రైట్, శిరసత్వం పురుషునిది, అందులో అనుమానం లేదు. అక్కడ మానవుడు పాపము చేసి, ఆదాము పాపము చేసి అధికారాన్ని ఎవరి చేతికి ఇచ్చాడు? అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఈ అధికారము నాకు దేవుడు అప్పగించలా. అందుకనే ఇప్పుడు వినండి, ఇందాకేమన్నాను? తూరు రాజు అని అన్నాడు, తర్వాత బబులోను రాజుతో అన్నాడు. బబులోను రాజును ఎందుకు అపవాదికి పోల్చాడు? తూరు రాజును ఎందుకు అపవాది పోల్చాడు? ఇప్పుడు అధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దానియేలు గ్రంథములో మానవ రాజ్యముల మీద అధికారం ఆయనే, కానీ వాస్తవానికి ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నదంతా ఎవరి చేతిలో? అపవాది చేతిలో. ఈ అధికారమంతయు నాకు అప్పగించబడి ఉన్నది అని అన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, అపవాది లక్ష్యం ఒకటే, దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని నాశనం చేయటం. ఆదికాండం 3వ అధ్యాయంలో దాడి ప్రారంభమైంది, 16వ అధ్యాయంలోనే దాడి చేశాడు. చూడండి ఒకసారి, మీరు అక్కడికి రండి. ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 15వ వచనం. మరియు ఈ స్త్రీ ఏ స్త్రీ 12వ అధ్యాయంలో ఉందే. ఈ స్త్రీ సంతానం అంటే ఎవరు? ఇశ్రాయేలులో నుండి పుట్టినవాడు యేసుక్రీస్తు రక్షకుడు. ఎక్కడి నుండి రావాలి? ఇశ్రాయేల్లో నుండి రావాలి. 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ స్త్రీకి పుట్టిన సంతానం ఎవరు? 12వ అధ్యాయం ఇందాక చదివాం కదా, 2వ వచనం. గర్భవతి అయి, ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను అనే మాట మనం చూస్తాం కదా. తర్వాత 4వ వచనం.
దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నిడిచి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుంటాను. ప్రయత్నం చేశాడు, గుర్తుందా? ఎప్పుడు? ప్రకటన మత్తయి సువార్త 2వ అధ్యాయం. చిన్న పిల్లలందరి సంహరించమని ఎవరిని ఉపయోగించాడు? హెరోదును ఉపయోగించాడు. అప్పుడే జరిగింది ఆ ప్రయత్నం. అయితే ఏమైంది? సమస్త జనములతోనూ ఇనుప దండముతోనూ ఏలనయ్యున్న ఒక మగ శిశువు ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకు కొనిపోబడెను. ఆయన ఏమయ్యాడు? ఆయన కార్యాన్ని జరిగించాడు. కలువరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన కొనిపోబడ్డాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన దేవుని సింహాసనంలో కొనిపోబడ్డాడు. ఇప్పుడు ఉన్నది ఎవరు? స్త్రీ. ఇప్పుడు ఎవరిని హింసించాలి? స్త్రీనే. ఇప్పుడు ఇశ్రాయేలు మీద దాడి జరగటం వెనకాల ఉన్నది వీడే. ప్రపంచ దేశాలలో దాదాపు అందరూ ఇశ్రాయేల్ని అసహించుకుంటున్నారు, ఈవెన్ ఇండియన్స్ కూడా. కమ్యూనిస్టులు ముఖ్యంగా పాలస్తీనా వారిది, ఇశ్రాయేలీలది కాదు, ఇది అన్యాయమని వాదిస్తూ ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, ఇశ్రాయేలుపై దాడి అన్నది నేటిది కాదు. ఎక్కడ నుండి ప్రారంభమైందో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం నుండే ప్రారంభమైంది. ఎందుకు అంటే ఈ స్త్రీ సంతానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అపవాది యొక్క తలను చితక కొట్టాలి. కలువరులో ఆయన అపవాదిని ఓడించబోతున్నాడు. అందుకనే ఆయన రాకుండా మొదటి నుండి అడ్డగిస్తూనే వస్తున్నాడు. అబ్రహాముకు హాగరు ద్వారా సంతానాన్ని ఇష్మాయేలులో నుండి నో ఛాన్స్ లేదు, మళ్ళీ ఇస్సాకులో నుండే ప్రభు తీసుకొని వచ్చాడు, ఒక లైన్ని తీసుకొని వచ్చాడు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల మగపిల్లలందరినీ చంపే ప్రయత్నం జరిగింది, గుర్తుందా? రైట్, అక్కడ కూడా దాడి జరిగింది. గుర్తుపెట్టుకోండి, వరుసగా చెప్తున్నాను, తర్వాత వీళ్ళతో పని ఉంది. మొట్టమొదట ఎవరు? ఐగుప్తు దాడి చేసింది. ఎవరి మీద? ఇశ్రాయేలీయుల మీద. తరువాత ఐగుప్తు తర్వాత ఎవరు? అష్షూరు వారు ప్రయత్నం చేశారు. అష్షూరుల తర్వాత ప్రయత్నం చేసింది ఎవరు? బబులోను వారు. బబులోను తర్వాత మాదియా పారసిక దేశాల తర్వాత ఇంకెవరు? గ్రీకుల తర్వాత దాడి చేసింది ఎవరు? రోమీలు. ఎంతమంది అయిపోయారు? 6 మంది అయిపోయారు. ఈ 6 అనే సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఈ 6 రాజ్యాలు ఇశ్రాయేలు మీద ప్రారంభము నుండి దాడి చేస్తూనే వస్తున్నాయి. ఈ ఇశ్రాయేలీల మీద ప్రారంభము నుండి దాడి చేస్తూనే వస్తున్నాయి. 12వ అధ్యాయానికి రండి. 6 గుర్తుపెట్టుకోమన్నాను కదా, కిందికి రండి. ఇప్పుడు 12వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి ఎన్ని తలలు? 7 తలలు. 6 వచ్చాయి. ఏవేవి? ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదియా పారసిక దేశాలు, గ్రీకు, రోమా. 6 అయిపోయాయి. ఇంకొక రాజ్యం రావాలి. వీళ్ళు కూడా వీళ్ళ మీద దాడి చేయాలి. కొత్త రాజ్యం వస్తుంది. 7 తలలు 7 రాజులను చూపిస్తుంది, 7 రాజ్యాలను చూపిస్తుంది. ఈ 7 రాజ్యాల ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇశ్రాయేలు మీద దాడి చేయటం, దేవుని జనాంగాన్ని లేకుండా నాశనము చేసే ప్రయత్నం. ఇది ఇప్పటిది కాదు, అప్పటి నుండి జరుగుతూనే ఉంది. అయిపోయింది అనుకున్నాడు టైటస్ చక్రవర్తి 70వ సంవత్సరంలో దాడి చేసి ఇశ్రాయేలును మొత్తం ఆ ఏనుగుల చేత తొక్కించి ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజలందరూ చెదరిపోయేటట్టు చేశాను అనుకున్నాడు. 70లో జరిగింది అది. అయిపోయింది అనుకున్నారు, ఇక వీళ్ళు రారు అనుకున్నారు. 1947 సంవత్సరంలో మరలా ఇశ్రాయేలు రాజ్యంగా ఏర్పడింది. విదిన్ షార్ట్ స్పియర్, అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఇప్పుడుంది. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను దీని గురించి. మొన్న పేజర్ దాడి జరిగింది. చదివారు? ఎంతమంది చదివారు పేజర్ దాడి గురించి? తెలుసా? పేజర్ దాడి జరిగింది. హిజ్బుల్లా తీవ్రవాదులు, అందరికీ తెలుస్తుందంట. గెలంట్కి తెలుస్తుంది. గెలంట్ అంటే ఈ సైనాధికారి. గెలంట్కి తెలుస్తుంది, నెతన్యాహుకు తెలుస్తుంది, మొజాద్ లీడర్స్కి తెలిసిపోతా ఉంది. మేము ఏం చేసినా కూడా అని చెప్పి మొబైల్ ఫోన్స్ వాడితే హ్యాక్ చేస్తారని వాళ్ళు ఏం చేశారంటే
2022లోనే పేజర్లు తీసుకున్నారు. పేజర్లు అంటే తెలుసు కదా, ఇంతే ఉండేవి అప్పుడు, జస్ట్ మెసేజెస్ అంతే, వైర్లెస్ కిట్, వాకీ టాకీ మాదిరి. పేజర్లు తీసుకున్నారు. పేజర్లు 2022లో ఆర్డర్ ఇచ్చారు. అందుకని ఏం చేశారంటే మొబైల్లో వాడకుండా ఎవరెవరైతే ఈ హిజ్బుల్లా, ఇరాన్, నసరల్లా, నిన్న చనిపోయాడు హసన్ నసరల్లా, లేపేశారు. అతన్ని చంపింది కూడా అద్భుతం, నేను చెప్తాను. నిన్నే అధికారికంగా న్యూస్ వచ్చింది. హిజ్బుల్లా కమాండర్ హసన్ నసరల్లాని కూడా లేపేశారు. వాళ్ళ దాడి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్తాను. వాళ్ళ జ్ఞానం ఎంత భయంకరంగా ఉంటుంది. వీళ్ళ వల్ల కాదు, దేవుడు అనుమతిస్తే తప్ప ఇశ్రాయేలీను గెలవడం వాళ్ళ అబ్బతరం కూడా కాదు, ఎవ్వడి తరం కాదు. అంత మహాజ్ఞానాన్ని పెట్టాడు వాళ్ళలో. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ పేజర్ దాడి ఏంటి అంటే, ఈ హిజ్బుల్లా తీవ్రవాదులు, ఈ హమాస్ టెర్రరిస్టుల మధ్య సంబంధాల కొరకై దాదాపు 1 కాదు 2 కాదు కొన్ని వేల సంఖ్యలో 20,000, 30,000, 40,000 పేజర్లు ఆర్డర్ ఇచ్చారంట 2022లో. పేజర్లు తీసుకొని దాన్ని వాడుకుంటూ వచ్చారు. అయిపోయింది ఎప్పుడు? 2022లో. ఈ పేజర్లు గుర్తుపెట్టుకోండి, పేజర్లు ఆర్డర్ ఇస్తారు కదా, ఈ పేజర్లు ఆర్డర్ ఇస్తారని తెలిస్తే జపాన్లో ఒక సంస్థ, దాని పేరు కూడా గుర్తుంది, నేను మర్చిపోయాను, చూశాను కానీ రాసుకున్నాను కానీ మర్చిపోయాను, అది నోట్స్ మిస్ అయింది. ఆ సంస్థ పేరెనికగనిందంట. పేరెనికగన్నటువంటి ఆ సంస్థను ఆన్లైన్లోనే ఆ సంస్థ పేజర్లు అంత విలువైనవి కాదు, నాసిరకమైనవి అని చెప్పే ఒక రివ్యూస్ వెళ్ళిపోయాయి. అప్పుడు ఏం చేశారంటే, మరొక సంస్థ జర్మనీ ప్రాంతంలోనే ఎక్కడో మొత్తానికి మరొక సంస్థ దగ్గరికి వెళ్ళారు. చెప్తాను వినండి. మొత్తం ఆ పేజర్లన్నీ తయారు చేసిందే ఇజ్రాయెల్. అర్థమవుతుందా? పేజర్ల ఫ్యాక్టరీ ఒకటి పెట్టి కొన్ని వేల పేజర్లు వాళ్ళకిచ్చి, వీళ్ళ దగ్గరే పేజర్లు కొంటున్నామని వాళ్ళు అనుకున్నారు, కానీ అవి ఇజ్రాయెల్ పేజర్లని ఎవరికి తెలియదు. తీసేసుకున్నారు, వెళ్ళిపోయినాయి. 2022 అయిపోయింది, బాగా సక్సెస్ అయింది, ఏమనలేదు అప్పుడు. 2024 మొన్న ఫస్ట్ టైం బాగా నమ్మించారనమాట. అబ్బా ఇది నడుస్తున్నాయి, పేజర్లు నడుస్తున్నాయి అనుకున్నారు. 22 అయిపోయింది, 23 అయిపోయింది, ఇప్పుడు 24 వచ్చింది. అత్యంత శక్తివంతమైన టెర్రరిస్టుల చేతుల్లో పేజర్లు ఉంటే, పేజర్లు వాళ్ళు పెట్టుకున్న పేజర్స్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పేలిపోయాయి. 1 కాదు 2 కాదు, అత్యంత శక్తివంతులైన కొన్ని 500 మంది ఏమో చనిపోతే, మిగిలిన వాళ్ళు విపరీతమైన గాయపడ్డారట, పెద్ద గాయాలు, ఎక్కడుంటే అక్కడ. వీళ్ళ ఆలోచన ఒకసారి ఊహించండి. ఇంకొకటి చెప్తాను. మ్యూనిచ్ ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ అని ఒకటి జరిగింది. ఇది ఇప్పుడు చాలా 1970sలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఇశ్రాయేల్ నుండి 1970 ఆ మధ్యకాలంలో, 72నో మరి ఏమో నాకు ఖచ్చితంగా గుర్తులేదు సంవత్సరం, ఇశ్రాయేల్ నుండి 11 మంది ఆ ఒలింపిక్ ఆడడానికని వెళ్తారు క్రీడాకారులు. 11 మంది ఇశ్రాయేలు క్రీడాకారులను మ్యూనిచ్ ఎయిర్పోర్ట్లో చంపేస్తారు టెర్రరిస్టులు. 11 మందిని చంపేస్తారు. నమ్మండి, ఎంతమంది టెర్రరిస్టులు అయితే చంపారో, ఒక్క టెర్రరిస్ట్ విదిన్ ఏ ఇయర్ ఒక్కడు కూడా బతకలేదంట. కింద కూర్చున్న లెట్రిన్ టాయిలెట్స్ ఉంటాయి చూడు, లెట్రిన్ టాయిలెట్లో కూర్చుంటే లెట్రిన్ టాయిలెట్లు పేలిపోయాయంట. వేసిన తాళం వేసినట్టే ఉంది, తను కూర్చున్న బెడ్ పేలిపోయిందంట. ఎప్పుడు ఇది? 1970 సంగతి చెప్తున్నా నేను. లాడ్జ్లోకి ఎవరు వెళ్ళారో తెలియదు, ఎవరు బయటకు వచ్చారో తెలియదు, ఆ టెర్రరిస్ట్ పడుకున్న బెడ్ పేలిపోయింది. వాళ్ళు ఎక్కడున్నారో దేన్ని పట్టుకున్నారో పేలిపోయాయి. ఒక్కడు మిగలలేదు. అంత నేను వీళ్ళు చేస్తున్నది న్యాయమని నేను చెప్పడం కాదు నా ఉద్దేశం, ఈ హింసను సమర్థించడం కాదు మన ఉద్దేశం. దేవుడు వీరికి అంత విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? నా స్వకీయ జనాంగం, గాడ్స్ ఓన్ పీపుల్, వారు దేవుని సొంత ప్రజలు. ఆ ప్రజల మీద ప్రారంభము నుండి అపవాది దాడి చేస్తూ వస్తూనే ఉన్నాడు. ఇది ప్రారంభము నుండి గతంలో జరిగింది, ప్రస్తుతం కూడా జరుగుతుంది. చూడండి చూడండి ఎంత దారుణమైన వ్యక్తి అంటే, ఒక వచనం నేను జ్ఞాపకం చేస్తాను, వాళ్ళకే కాదు. మార్కు సువార్త ఒకసారి రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చదువుతారా?
వానిని పడద్రోయును, నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. 20 వచనం చూడండి. తీసుకొని వచ్చిరి, ఆ విలవిలలాడించను. 22 వచనం చూడండి. ఆ మాట పట్టుకోండి. అది వానిని నాశనము చేయవలనని. ఎంత ప్రభువు చెప్తున్నా కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుని ప్రజలను నాశనము చేయటానికి అపవాది దీక్ష పూనాడు. ఇది ప్రారంభము నుండి దాడి చేస్తూ వస్తున్నాడు. గతములో చేశాడు, ప్రస్తుతము కూడా చేస్తున్నాడు. మీరు ఇప్పుడు చూస్తున్న వార్తల్ని బట్టి మీరేం ఆశ్చర్యపోవద్దు. ఇంతకంటే భయంకరమైన వార్తలు మనం వింటాం. ఇంతకంటే క్రూరమైన యుద్ధాలు జరగబోతున్నాయి. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులను స్థిమితంగా ఉండనీయడు. వీడు దాడి చేస్తూనే ఉంటాడు. దాడి వెనకాల ఉన్నది ఇస్లాం కంట్రీస్ కాదు. ఎవరు? వీడే. ఆ స్త్రీని హింసించటానికి ఆది నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. గతంలో ప్రయత్నం చేశాడు. బబులోను సామ్రాజ్యం అయిపోయింది కదా, రైట్. ఆ సామ్రాజ్యాలన్నీ ప్రయత్నం చేశాయి. ప్రస్తుతము ప్రయత్నం చేస్తున్నాడు. భవిష్యత్తులో మరలా ప్రయత్నం చేస్తాడు. దాన్ని మనం చదవబోతున్నాం. దయచేసి రండి. 12వ అధ్యాయం 3వ వచనం మరలా చదువుదాం. 12వ అధ్యాయం 3వ వచనం. భవిష్యత్తులో జరగబోతుంది. 3 అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను అనుంది. 7 తలలు రోమా సామ్రాజ్యాన్ని చూపిస్తుంది. నా దగ్గర ఒక పిక్చర్ ఉంది. ఈ పోప్, ఈ పాల్ 4, 4వ పాలు ఉన్నాడే, 4వడా ఇది 6వడా? 4 కదా ఇప్పుడు ఉన్నది, రైట్. ఇప్పుడు ఇతని ఆరాధన మందిరం చూసారా? సర్పెంట్, పాము ఉంటుంది చూడండి, పామ్ షేప్లో ఉంది. నా దగ్గర పిక్చర్ ఉంది, నేను చూపించలేను ఇప్పుడు. మొబైల్లో ఉన్నందుకు నేను చూపించలేకపోతున్నాను. మీకు కావలిస్తే చూపిస్తాను, లేకపోతే గ్రూప్లో పెడతాను, మీరు ఒకసారి చూసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. 7 పర్వతాలు, 7 తలలు, లేకపోతే ఆ 7 తలలు, 7 కిరీటాలు, సరే కింద ఉంది కదా, దాని తలల మీద 7 కిరీటములు ఉన్నాయి. ఆ 7 కిరీటాలు 7 పర్వతాలను కూడా చూపిస్తుంది. దాన్ని రోమా సామ్రాజ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. పాతకాలంలో రోమా సామ్రాజ్య నాణెం మీద ఒక స్త్రీ కూర్చొని ఉంటుంది. మీరు చూడండి, ఆ స్త్రీ దేని మీద కూర్చొని ఉంటుంది అంటే 7 పర్వతాల మీద కూర్చొని ఉంటుంది. ఈ 7 కొండలు అంటామే, ఇక్కడ కాదు, 7 పర్వతాల మీద ఉన్నటువంటి కట్టబడినటువంటి రాజ్యం రోమన్ సామ్రాజ్యం. సో ఇప్పుడు కాదు, ఇది యేసుక్రీస్తు కాలంలో ఉన్న నాణ్యాల మీద ఒక స్త్రీ 7 పర్వతాల మీద కూర్చొని ఉంటుంది. ఆ నాణ్యం ఉన్న దగ్గర ఉంది, ఆ పిక్చర్ ఉన్న దగ్గర ఉంది. అది ఇప్పుడుది కాదు, అప్పుడే ఉంది. సో ఇక్కడ రోమా సామ్రాజ్యాన్ని కేంద్రంగా చేసుకొని భవిష్యత్ తన పరిపాలనను చివరిలో చేయబోతున్నాడు. ఇది చివరి దాడి. గతమైపోయింది, ప్రస్తుతము చేస్తున్నాడు, రేపు కూడా చేస్తాడు. రేపు వచ్చినప్పుడు ఎక్కడ నుండి దాడి చేస్తాడు? రోమా ప్రాంతంలోనే. ఈ 10 కొమ్ములు ఉన్నాయే, మొన్న ఆలోచన చేసాం మనం. 10 కొమ్ములు ఎవరు? 10 రాజ్యాలు. 10 రాజ్యాలని గురించి నేను చెప్తూ వచ్చాను. ప్రస్తుతానికి కొన్ని కొన్ని నేషన్స్ అన్నీ యునైట్ అయ్యాయి. ఉదాహరణకి బ్రిక్స్ తెలుసా? బ్రిక్స్ ఐడియా ఉందా? బ్రిక్స్ అంటే ఏవే ఉన్నాయి చెప్పండి. బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ ఉన్నాయి. నాటో దేశాలు ఐడియా ఉంది కదా, నాటో దేశాలు ఉన్నాయి. తర్వాత యూరోపియన్ యూనియన్ ఉంది. ఇట్లాగే వినండి, అపవాది 10 రాజ్యాలను ఏర్పాటు చేసి ఆ 10 రాజ్యాలలో నుండే తన ప్రతినిధిని పుట్టించబోతున్నాడు. అతనే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి యొక్క బలానికి, క్రీస్తు విరోధి యొక్క వాక్చాతుర్యానికి, క్రీస్తు విరోధి యొక్క అధికారానికి, క్రీస్తు విరోధి యొక్క మేధోతత్వానికి కారణం వెనక ఉన్నది ఎవరు? అపవాది. మనం క్రీస్తు విరోధిని మెచ్చుకోక్కర్లా, దీని వెనక ఉన్నది అపవాది. అర్థమైందా? సో రోమా సామ్రాజ్యాన్ని కేంద్రంగా చేసుకొని
అతడు పరిపాలన చేయబోతున్నాడు. రండి 12వ అధ్యాయంలో ఒక ప్రమాదకరమైన సంగతి మనం చదవాల్సి ఉంది. 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. 12:7 ఇది భవిష్యత్తులో జరగబోయేది. పరలోకమందు యుద్ధము జరిగెను, అతని దూతలను యుద్ధము చేయవలనని ఉండగా, ఆ మాట పట్టుకోండి, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడును. ఇది చివరిలో జరుగుతుంది. 3.5 ఏండ్ల శ్రమల కాలం మధ్యలో, 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో, మొదటి 3.5 రెండవ 3.5 మధ్య కాలంలో జరుగుతుంది ఇది. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. 12వ వచనం, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఇదే చివరిలో జరిగేది. ఇంతవరకు అపవాది దాడులు ప్రత్యక్షంగా కాదు, ఈసారి ప్రత్యక్షంగా చేయబోతాడు. ఎప్పుడు? శ్రమల కాలంలో, చివరి 3.5 సంవత్సరాల కాలంలో తనకివ్వబడిన సమయము కొంచెమే అని తెలుసుకొని తీవ్రమైన క్రోధముతో పనిచేస్తాడు. అందుకనే వాక్యం అంటుంది, భూమి సముద్రమా, ఏమన్నాడు? భూమి సముద్రమా మీకు శ్రమ, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తన సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. పిల్లరా, వాడు అత్యంత ప్రమాదకరమైన వాడు, చాలా ప్రమాదకరమైన వాడు. ఇశ్రాయేలు నాశనాన్ని పూనుకొని నేటి వరకు ప్రయత్నాలు చేస్తూ వచ్చినవాడు చివరి దినాల్లో తిరిగి ఇశ్రాయేలు మీద దండెత్తి వస్తాడు. మరలా ఇశ్రాయేలును నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. 3.5 ఏండ్ల శ్రమల కాలంలో అపవాది వాని దూతలు భూమి మీద స్వైర విహారం చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా జరిగిస్తారు. విపరీతమైన హింస ఉంటుంది, అతి భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి, అత్యంత నీచమైన హేయకమైన కార్యాలు జరుగుతాయి. మానవునికి నెమ్మది ఉండదు. అపవాది భూమినంతా గలిబిలి చేస్తాడు, ప్రపంచాన్నంతా అస్తవ్యస్తం చేస్తాడు. చివరికి ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్తాడు. అక్కడే ఉంది చూడండి. తర్వాత ఏమైంది? అది అయిపోయింది, పడద్రోయబడ్డాడు, వేగంగా కిందికి వచ్చాడు. 13వ వచనం, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండడు చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను అనే మాట మనం చూస్తాం. ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. చివరి దినాలలో ఇశ్రాయేలు ప్రజలను అత్యంత ఘోరంగా శ్రమ పెడతాడు క్రీస్తు విరోధి. అయితే ప్రభు వారిని ఆదుకోకపోతే వారిని రక్షించేవాడు ఉండడు. కృపగలిగిన దేవుడు వారిని సంరక్షిస్తాడు, వారిని భద్రపరుస్తాడు. 3.5 ఏండ్ల కాలములో, ఆ చివరి శ్రమ దినాలలో నాశనము చేయటానికి క్రీస్తు విరోధి ఇశ్రాయేలు ప్రజల మీదకి ప్రపంచ దేశాలను సమకూర్చుకొని దండెత్తి రాగా ఇశ్రాయేలు ప్రజలు ఆశ్రయము కొరకై ఒలీవ పర్వతం వైపు వెళ్తారు. ప్రభు అదే సమయంలో ఆకాశము నుండి, ప్రభువుతో పాటు వేవేల పరిశుద్ధుల పరివారంతో మనమందరము కూడా ఆకాశము నుండి, మధ్యాకాశం నుండి కిందికి దిగి వస్తాం. ఆయన ఒలీవ పర్వతం మీద కాలు పెడతాడు, అది చీలిపోతుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో వివరాలు ఉన్నాయి. అది ఆజీలు వరకు సాగగా ఒక పెద్ద లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో ఇశ్రాయేలు ప్రజలు దాచిపెట్టుకుంటారు, వారు సంరక్షించబడతారు. ప్రభు తన ఆగమన ప్రకాశము చేత ప్రాణముతోనే సజీవంగా క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను ప్రాణముతోనే సజీవంగా అగ్నిగుండంలో పడవేయబడతాడు. అపవాది కంటే ముందు అగ్నిలో పడవేయబడేది ఎవరో తెలుసా? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఇది ఇతని అంతం చూసేసి ముగించుకుందాం. 1 మినిట్ ఉంది, 1 మినిట్లో ఇతని అంతాన్ని చూసేద్దాం. 20వ అధ్యాయం. ఇశ్రాయేలును తుడిచివేయటానికి అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న సంభవాలకు అవే కారణం.
అది మాత్రం మీరు మర్చిపోద్దండి. ప్రస్తుత ఇశ్రాయేలు యుద్ధ పరిస్థితి వెనకాల ఉన్నది దేశాలను మీరు చూస్తున్నారు, కానీ దేశాల వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు? అపవాది. అతని లక్ష్యం ఏంటి? ఇశ్రాయేలును కంప్లీట్గా భూమి మీద నుండి తుడిచిపెట్టడం అతని లక్ష్యం. కానీ అతని వల్ల కాదు. దేవునికి గొప్ప ప్రణాళిక ఆ దేశం పట్ల ఉంది, కాబట్టి ఏమీ చేయలేడు. అదొకటి గుర్తుపెట్టుకుందాం. రైట్, దయచేసి రండి 20వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళము చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. ఇప్పుడు వినండి, బాగా వినండి. 12వ అధ్యాయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి పడద్రోయబడ్డాడు? ఆకాశం నుండి భూమి మీదకి పడద్రోయబడ్డాడు. భూమి మీద నుండి అగాధములోనికి వెళ్తాడు. అయిపోయిందా? ఇంకా అయిపోలేదు. రండి 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును. భూమి నలుదిశల యందుండు జనములు అంటే 1000 ఏళ్ల కాలంలో క్రీస్తును నమ్మని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మళ్ళీ అపవాదికి సహకరిస్తారు. యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన పరిపాలనను చూచి మరలా అపవాదికి సహకరిస్తారు. ఏం చేస్తారు చూడండి. లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును, మరలా దాని మీదకి వచ్చాడు చూసారా, మరలా ఇశ్రాయేలు మీదకే వచ్చాడు. పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. రైట్, పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి, దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరచిన అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట ముందే ఉన్నారు అడ్వాన్స్గా, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎవరు? క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఇది వాడి అంతం. వాడికి అంతముంది. వాడు యుగ యుగాలు బాధించబడబోతున్నాడు. దేవుని ప్రజల మీద నేరములు మోపువాడైన అపవాది, కుటుంబాల కలహాలకి కారణమైన అపవాది, అతి భయంకరమైన విశృంఖలమైన పాపము జరగటానికి భూమి మీద కారణమైన అపవాది, దేవుని సంకల్పాన్ని దేవుని ఉద్దేశాలను పాడు చేయటానికి ప్రయత్నిస్తున్న అపవాది దేవుని జనాంగాన్ని, ఆ దేశాన్ని భూమి మీద నుండి లేకుండా తుడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్న అపవాది ఒక దినాన ఎన్నటికి మండే అగ్నిగుండంలో పడవేయబడతాడు. అయ్యా ఒక మాట వినండి, అగ్నిగుండం నీ కొరకు కాదు, అగ్నిగుండం ఏ మానవుని కొరకు కాదు. అగ్నిగుండం సిద్ధపరచబడింది అపవాదికి, క్రీస్తు విరోధికి, అబద్ధ ప్రవక్త కొరకు. మన కొరకు దేవుడు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. అయ్యా నీ కొరకు దేవుడు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. మన కొరకు అగ్నిగుండం కాదు, మన కొరకు దేవుడు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. అగ్నిగుండం మనది కాదు, అగ్నిగుండం వాడిది. దానిలోనికి మిమ్మల్ని తీసుకుపోవటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. సోదరుడా సోదరి, అపవాది చేతిలో నుండి విడిపించబడటం ఎవరి తరం కాదు. అపవాది చేతిలో నుండి విడిపించబడాలి అంటే దేవుడు తప్ప మరెవ్వడు నిన్ను విడిపించలేడు. అందుకనే ప్రభు దగ్గరికి రండి, హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి, యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకోండి. అపవాది యొక్క చేతుల్లో పడకండి. మీకు శ్రమ, భూమి సముద్రమా మీకు శ్రమ. వాడు బహుక్రోధము కలిగిన వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. నాశనము చేయటానికి ప్రయత్నం చేస్తాడు. కుటుంబాలని, జీవితాలని, రాజ్యాలని, ప్రపంచాన్ని, పట్టణాలను సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మహాప్రమాదకరమైన వాడు వాని చేతిలో పడితే జీవితాలు అత్యంత దుర్భరం అవుతాయి. చిట్ట చివరికి మీరు అగ్నికి వెళ్ళిపోతారు. పాతాళములో యుగయుగాలు కాలాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రాకముందే అపవాది చేతుల నుండి తప్పించబడండి. ప్రభువుకు హృదయాన్ని ఇవ్వండి. ఎందుకు బాధపడతారు? ఎందుకు శ్రమ అనుభవిస్తారు? హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి. యేసుక్రీస్తును రక్షకునికి అంగీకరించండి. పాపిని ప్రభువా నన్ను క్షమించమంటే చాలు, క్షమిస్తాడమ్మా. అపవాది చేతి నుండి విడిపిస్తాడు. నేను లేను, వాడి కింద నేను లేను, వాడు నన్ను ముట్టలేడు కూడా. ముట్టాలంటే ప్రభువు అనుమతిస్తే తప్ప నన్ను ముట్టలేడు. అంత భద్రత మనకుంది, భయపడాల్సిన అక్కర్లేదు. వాడికి భయపడక్కర్లేదు, వాని దూతలకు భయపడక్కర్లేదు, కానీ వాని తంత్రాలకు మాత్రం భయపడాలి. వాడు మోసం చేస్తాడు, మాయ చేస్తాడు, పాపము చేయించే అవకాశం ఉంది. జాగ్రత్తగా లేకపోతే, మెలకువగా లేకపోతే
నమ్మిన మనతో కూడా పాపం చేయిస్తాడు, జీవితాలను నాశనం చేస్తాడు, దేవుని సంకల్పంలో నుండి బయటకు తీసుకెళ్తాడు. మెలకువగా ఉందాం. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంత బలవంతులమవుతాం, అపవాది నుండి కాపాడబడతాం. అమ్మా అయ్యా, శత్రువు ప్రమాదకరమైన వాడు. నమ్మిన మనము జాగ్రత్తగా ఉందాం. నమ్మని సోదరుడా సోదరి, మీకు ప్రమాదం, మీకు ప్రమాదం. వాడి చేతుల నుండి బయటికి రండి. దయచేసి వాని చేతుల నుండి బయటికి రండి. ప్రభువును రక్షకునిగా అంగీకరించండి, హృదయంలో చేర్చుకోండి, ప్రమాదం నుండి తప్పించబడండి. అమ్మా అయ్యా, నిత్యాగ్నికి వెళ్ళిపోతారు, లేకపోతే యుగ యుగాలు అందులో కాలాల్సి ఉంటుంది. అది మీ కొరకు కాదు అగ్నిగుండం, అది అపవాది కొరకు. మన కొరకు పరలోకం ఉంది, దివ్యమైన పట్టణం ఉంది, పరలోక పట్టణం ఉంది. రండి, ఆ పట్టణానికి వెళదాం. బంగారు వీధులతో కట్టబడిన ఆ రమ్యమైన పట్టణం మన కొరకు సిద్ధపరిచాడు. రండి, అందులోనికి వెళ్దాం. అగ్ని మనది కాదు, పరలోకం మాత్రమే మనది. ఈ మధ్యాహ్నమైన యేసుక్రీస్తు ప్రభువును నమ్మండి, అపవాది బంధకాల్లో నుండి విడిపించబడండి, స్వతంత్రులు కండి. ప్రభు యొక్క సురక్షితమైన భద్రత కలిగిన హస్తాల్లోనికి రండి. ఆయన మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి. అవును ప్రభువా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని మీరు విడిపించారు. మా భద్రత ఎంత గొప్పది. నేడు అపవాది ఏలుబడి మాపై లేదు. శ్రమల కాలములో మేముండం. మమ్మల్ని సురక్షితమైన స్థానములో క్రీస్తు యేసులో మమ్మను మీరు భద్రపరిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మా వాళ్ళే, మా ప్రియులే, మా కుటుంబాలలోనే ఈ ప్రమాదం గుర్తించక, పాపాన్ని మానలేక ఇంకా లోకంలోనే బ్రతుకుతున్న మా ప్రియులను మీరు దర్శించండి నాన్న, సహాయం చేయండి. ఈ మధ్యాహ్నమైన శత్రువు ఎంత ప్రమాదకరమైన వాడో గుర్తించి హృదయాలను మీకిచ్చి తమ జీవితాలను భద్రపరుచుకోవటానికి కృపనిమ్మని చెదరు వెళ్ళిపోతుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. జాగ్రత్త. ప్రభువుని నమ్ముకోండి, అలాగే వెళ్ళిపోకండి.